నమస్తే. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవటానికి అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ముఖ్యంగా 3,200 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయ్యింది. దీనికి సంబంధించి ఎవరైతే నిర్మాణ పనులు చేపట్టారో వారు, అలాగే అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, కొంతమంది మంత్రులు కూడా దీన్ని బాధ్యులుగా చేస్తూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఒక నివేదిక తయారు చేసింది. ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది కీలక పరిణామంగా చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారానికి సంబంధించి చాలా ఎక్కువగా అవినీతి జరిగింది, అక్రమాలకు నిలయంగా మారింది. కేవలం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటమే కాకుండా కొంతమంది జేబుల్లోకి వెళ్ళాయని చెప్పి కాంగ్రెస్ పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఆరోపిస్తుంది. ఇట్లాంటి తరుణంలో ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకనంటే ఒక అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి బ్యారేజ్ కుంగిపోవటం ఏంటి అంటే ఎంత నాసిరకం, నాణ్యత లోపం, నిర్లక్ష్యం ఇవన్నీ కనిపిస్తున్నాయని చెప్పి దానికి సంబంధించి ఫిర్యాదు చేస్తూనే వచ్చింది. ఇప్పటికే దఫాలుగా ఇరిగేషన్ అధికారులు అక్కడ పర్యటించి మూలాలను వెతికేందుకు గ్రౌండ్ లెవెల్లో చూశారు. ఇట్లాంటి తరుణంలో ఇది చాలా కీలకమైనటువంటి రిపోర్ట్గా మారబోతుంది. మరికొద్ది రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి అప్పగిస్తారు. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. ఎందుకంటే దాదాపు 3,200 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయింది. 11 పియర్స్కి సంబంధించినటువంటి వాటిలో కుంగుబాటు అనేది కనిపిస్తుంది. దీనికి ముఖ్యంగా లొకేషన్, అలాగే డిజైన్, నాణ్యత లోపం, నిర్వహణ ఇవన్నీ అంశాలుగా మనం చూడాలి. కాబట్టి దీంట్లో ఎవరైతే నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారో వారందరినీ బాధ్యులుగా చేయాలి అనేది చాలా కీలకంగా మారినటువంటి రిపోర్ట్ని మనం అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించి ముఖ్యంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెగ్లిజెన్స్, అలాగే మిస్ అప్రోప్రియేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ ఈ 2 సెక్షన్లతో పాటు మరొక కీలకమైనటువంటి సెక్షన్లో కూడా కేసులు నమోదు చేస్తారు. దీనికి సంబంధించి ఎవరైతే ముఖ్యంగా ప్రధానంగా ఎల్ఎన్టీ కంపెనీ దీన్ని తీసుకుంది. ఇట్లాంటి క్రమంలో చాలా సబ్ కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. చాలా కీలకమైనటువంటి అంశంగానే ఇది మనం చూడాలి. ఎందుకనంటే తెలంగాణలో గత 9.5 ఏళ్లలో ప్రభుత్వం ఏ రకమైనటువంటి పాలన చేసింది అనేది దీనికి ఇదే ఉదాహరణ అనేది ప్రధానమైనటువంటి ఆరోపణగా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇట్లాంటి క్రమంలో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు కాబట్టి ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు ద్వంద్వ వైఖరి అనుసరించారు. వారికి ఇష్టం వచ్చినట్లు వారు వెళ్ళారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి, ఎవరు సొమ్ము చేసుకోవడానికి ఇదంతా బీఆర్ఎస్ నేతలే కావాలని చేశారు అని చెప్పి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశంగా మనం చూడాలి. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ను ఇస్తారు. ఇప్పటికే నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా ఆ ప్రాంతంలో పర్యటించి అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద చాలా స్టడీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేశారు. అలాగే కేంద్రం నుంచి ఒక బృందం వచ్చింది, ఇరిగేషన్ అధికారులు, ఇట్లా అన్ని రకాలుగా దాని మీద విచారణ జరిగింది. ఇప్పుడు ఇందులో ఈ వ్యవహారంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి మనం చూస్తే ఎక్కడా కూడా ఎవ్వరూ తప్పించుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి భవిష్యత్ కాలంలో. మొత్తానికి ఈ వ్యవహారంలో మంత్రులతో పాటు బీఆర్ఎస్ నేతలు, అలాగే ఇరిగేషన్ అధికారులు, ఎవరైతే నిర్మాణ పనులు చేపట్టారో ఆ యొక్క కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను బీఆర్ఎస్ పార్టీ తిప్పుకొట్టింది. తెలంగాణ ప్రజలకు సాగు తాగునీటి విషయాల్లో మేము ప్రాజెక్టుల అంశంలో చాలా పారదర్శకతతో ఉన్నాం, ఎక్కడా కూడా వివాదాలకు కానీ, అవినీతికి కానీ, అక్రమాలకు కానీ మేము తావివ్వకుండా చేపట్టామన్నారు. కానీ ఇప్పుడు ఈ రిపోర్ట్ చూస్తే
దానికి భిన్నంగా ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు ఏంటనేది చాలా కీలకంగా మారింది. మొత్తానికి ఈ రిపోర్ట్‌ను ఆధారంగా చేసుకొని చాలామంది జైలుకి వెళ్ళే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుందని ముఖ్యంగా రాజకీయ నిపుణులు అలాగే ఇరిగేషన్ ఎక్స్‌పర్ట్స్ కూడా దీని మీద రకరకాలుగా చర్చించుకుంటున్నారు.